హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ బీరకాయ లోకేష్ గారు. వారు వచ్చేసి జనరల్ ఫిజిషియన్, సెంచురీ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా చక్కని సమాచారాన్ని మా ప్రేక్షకులందరికీ అందిస్తున్నారు. చాలామంది కూడా కామెంట్స్లో పెట్టారు చాలా చక్కని ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నారని. అయితే కొన్ని కామెంట్స్ వచ్చాయి, దాని ఆధారంగా నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ మా ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళ తరపున అడుగుతాను. డాక్టర్ గారు, మనం జనరల్గా ఇప్పుడు ఏంటంటే చాలామంది మనం దీర్ఘకాలికంగా చూస్తున్న వ్యాధి వచ్చేసి డయాబెటీస్, మధుమేహం. సో అసలు ఈ మధుమేహం అంటే ఏంటి, అది ఎలా వస్తుంది? ఓకే, మధుమేహం అనేది ఇప్పుడు ఈ మధ్య ఇండియా అనేది క్యాపిటల్ అయిపోయింది. మొత్తం వరల్డ్లోనే డయాబెటిక్ క్యాపిటల్ ఇండియా అయితే హైదరాబాద్ వచ్చేసి డయాబెటిక్ క్యాపిటల్ ఫర్ ఇండియా లాగా ఉంది. సో ఏంటంటే ఈ మధ్య ఆహారం అలవాట్లు కానివ్వండి, ఉండే పద్ధతులు కానివ్వండి, డిఫరెంట్గా అందరు పాశ్చాత్య అంటే వెస్ట్రన్ స్టైల్లో ఫాలో అవుతున్నందుకు ఈ డయాబెటీస్ అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. సో మధుమేహం అంటే డయాబెటీస్. సో డయాబెటీస్ అంటే ఏంటంటే షుగర్స్ అనేది కంట్రోల్ అస్సలు ఉండకపోవడం అనమాట. సో బ్లడ్లో షుగర్స్ కంట్రోల్ ఉండకపోతే ఏమవుతుంది, డిఫరెంట్ డిజీజెస్ అనేవి మనకు వస్తుంటాయి అన్నమాట. సో స్ట్రోక్ కానివ్వండి, హార్ట్ అటాక్ కానివ్వండి, కాలు చేతులు తిమ్మిళ్ళు రావడం కానివ్వండి. సో ఇవన్నీ డిఫరెంట్ పద్ధతిలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ప్రజెంట్ అవుతారు పేషెంట్స్. సో మనం ఏంటంటే షుగర్ కంట్రోల్ అనేది స్లో కిల్లింగ్ డిజీజ్ అనమాట. షుగర్ కంట్రోల్ లేకపోతే ఇట్ విల్ స్లోలీ కిల్ ద పర్సన్. సో ఏంటంటే షుగర్స్ అనేది ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి. సో దాని గురించి ఏంటంటే మనం తొందరగా గుర్తించి డయాబెటీస్ని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేస్తే లైఫ్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగుంటుంది. అయితే డాక్టర్ గారు, డయాబెటీస్ అనేది వచ్చిన తర్వాత డయాబెటీస్లో మళ్ళీ రకాలు ఉన్నాయి అంటారు, టైప్ 1, టైప్ 2. అసలు టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి డాక్టర్ గారు? సో డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా రకాలుగా ఉంటుంది. నార్మల్గా డయాబెటీస్ అంటే షుగర్ కంట్రోల్ లేదని చెప్తాం, కానీ ఏంటంటే ఇది డయాబెటీస్లో 1, 2 కాదండి, చాలా టైప్స్ ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, కొన్ని ఆటోఇమ్యూన్ డయాబెటీస్ అంటాము, కొన్ని ఏంటంటే మెచ్యూరిటీ మోడీ అంటాం, మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఏంటంటే ప్యాంక్రియాస్ దెబ్బతిని తర్వాత షుగర్స్ కంట్రోల్ ఉండకుండా కదా ప్యాంక్రియాటిక్ డయాబెటీస్, ఇలా చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది అనమాట. సో ప్రస్తుతం వచ్చేసి టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి ఇన్సులిన్ అనేది అస్సలు ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో ఇది ఏంటంటే నార్మల్గా మనం యంగ్ పీపుల్లో చూస్తాము. పుట్టిన బేబీస్ నుంచి అరౌండ్ 25-30 ఇయర్స్ వరకు చూస్తాం. ఇది ఏంటంటే యంగ్ పీపుల్లో వస్తుంది. ఇదేంటంటే అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ, అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ప్యాంక్రియాస్ నుంచి. సో ఏంటంటే బ్లడ్లో షుగర్స్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ సెక్రీట్ అయ్యి షుగర్స్ అనేది కంట్రోల్లో పెడుతుంది. సో ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్సులిన్ అనేది అస్సలు రిలీజ్ అవ్వలేదు అనుకోండి, బికాస్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ద లెట్ ఇట్ బీ ఇన్ ద ప్యాంక్రియాస్ ఆర్ ఇన్ జనరల్గా ఏదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి. సో ఈ రెండు కాంబినేషన్ యంగ్ పేషెంట్స్లో చాలా ఎక్కువ ఉండేసరికి ఏంటంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉండదు. సో దాన్నే మనము టైప్ 1 డయాబెటీస్ అంటాం. అయితే డాక్టర్ గారు, మనం చాలా మందిలో ఇప్పుడు రీసెంట్గా అంటే పుట్టిన పిల్లల్లో కూడా డయాబెటీస్ చూస్తున్నాం డాక్టర్ గారు. అవును. సో అసలు అది ఎందుకు వస్తుంది పర్టికులర్గా, అంటే ఈ లైఫ్ స్టైల్ వల్ల, లేకపోతే అసలు ఈ జెనెటిక్ ప్రాబ్లం అంటారా? ఇది ఇప్పుడు ఆబ్వియస్లీ మనం పుట్టిన పిల్లలు అన్నారు కదా. సో ఏంటంటే ఇది జెనెటిక్ మ్యుటేషన్స్ వల్లనే వస్తుంది బేసికలీ. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైట్, ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనుకోండి, సో ఏంటంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా కానీ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అనేది ఖచ్చితంగా జెనెటిక్ మ్యుటేషన్స్లో కానీ, ఇప్పుడు క్లోజ్ రిలేటివ్స్లో మ్యారేజ్ చేసుకున్న మేనరికం అంటాం కదా, అలా చేసుకున్నా కానీ ఏంటంటే వాళ్ళకి ఉట్టి డయాబెటీసే కాదు, డిఫరెంట్ రేర్ డిజీజ్ కండిషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకోసము మనము జాగ్రత్తగా తొందరగా గుర్తించి ట్రీట్మెంట్ ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. డాక్టర్ గారు, డయాబెటీస్ వచ్చిన తర్వాత మామూలుగా తగ్గదు అంటారు, అంటే లైక్ కంటిన్యూస్గా వాడు లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాల్సిందేనా, లేకపోతే దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? ఇది చాలామంది అడిగే క్వశ్చన్ అండి. ఇది ఏంటంటే ఇప్పుడు ఒకసారి షుగర్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయమంటే చాలామంది పేషెంట్స్ స్టార్ట్ చేయరు, ఎందుకంటే ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది అనే అపోహ చాలామందిలో ఉంది. కానీ ఏంటంటే మనము డయాబెటీస్ అని త్వరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచి కంట్రోల్ ఉంటే ఏంటంటే ఫ్యూచర్లో మనము ట్యాబ్లెట్స్ అవసరం ఖచ్చితంగా పడుతుందని చెప్పలేము. ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ఉంటారు, కానీ డెఫినెట్గా హిట్ ఎర్లీ హిట్ హార్డ్ అంటాం. అంటే ఏంటంటే ట్రీట్మెంట్ త్వరగా స్టార్ట్ చేయాలి, స్ట్రాంగ్గా స్టార్ట్ చేయాలి.
షుగర్స్ ఎంత త్వరగా మనం కంట్రోల్ తీసుకొస్తే ఫ్యూచర్లో వాళ్ళ డిజీజ్ కాంప్లికేషన్స్ కానివ్వండి, వాళ్ళ షుగర్ కంట్రోల్ కానివ్వండి బాగుంటుంది. ఈ మీన్ వైల్ కూడా ఏంటంటే ఇలా ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేసి కరెక్ట్గా వాడితే ఫ్యూచర్లో టాబ్లెట్ అసలు వాడే అవసరం ఉండకపోవచ్చు చాలామందిలో. ఓకే డాక్టర్ గారు, అయితే ఈ డయాబెటీస్ అనేది కిడ్నీస్ పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి? సో ఏంటంటే ఇప్పుడు షుగర్స్ కంట్రోల్ లేకపోయేసరికి ఏమవుతుందంటే ఈ షుగర్స్ అనేది మనం కొలెస్ట్రాల్ రూపంలో పేరుకపోతుంది అనమాట రక్తనాళాల్లో. సో అలా రక్తనాళాల్లో పేరుకపోయినప్పుడు ఒకవేళ గుండెలో పేరుకపోతే హార్ట్ అటాక్ రావడం కానీ, మెదడులో బ్లడ్ వెజల్స్లో పేరుకపోతే స్ట్రోక్ రావడం కానీ, అలానే సిమిలర్ వేగా కిడ్నీ రక్తనాళాలు కూడా బ్లాక్ అయితే ఏంటంటే కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దాన్నే మనము డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అంటాము. కానీ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ కంటే ముందు ఇది ఒక్కొక్కసారి ఎండ్ ఆర్టరీస్ అంటాం. ఏంటంటే కిడ్నీస్కి సప్లై చేసే ఆర్టరీస్ ఒకటే ఉంటాయి. ఒకవేళ అవి బ్లాక్ అయినా డ్యామేజ్ అయినా కిడ్నీకి రక్త సరఫరా అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో మీన్ వైల్ ఏంటంటే చిన్న చిన్న నెఫ్రాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మనం డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. ఇవన్నీ రావాలంటే షుగర్ కంట్రోల్ ఉండకుండా అట్లీస్ట్ 6 months to 2 years వరకు షుగర్స్ కంట్రోల్ లేకపోతే ఖచ్చితంగా కిడ్నీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం మనము కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కానివ్వండి, యూరిన్లో ప్రోటీన్స్ ఉన్నాయా కానివ్వండి, ఈ టెస్ట్లో సీరం క్రియాటిన్ ఎలా ఉంది టెస్ట్లో చేయించుకొని ఖచ్చితంగా ఫాలోఅప్ అవుతూ ఉండాలి. ఎందుకంటే క్రియాటిన్ పెరగడానికి కూడా టైం పడుతుంది. మనకి సగం 50% కంటే ఎక్కువ కిడ్నీ డ్యామేజ్ అయితే తప్ప క్రియాటిన్ అనేది పెరగదు. సో దానికంటే బెస్ట్ మొడాలిటీ ఏంటంటే మనము ఈజీఎఫ్ఆర్ అంటే ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనే టెస్ట్ చేయించుకొని నెఫ్రాలజిస్ట్తో ఫాలోఅప్లో ఉంటే మంచిది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.